హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. ఇది ఇప్పుడు మనం బాడీ కట్ చేస్తున్నాము. ఫ్రాక్కి బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనకు 34 సైజ్ ఉంటుంది కదా, 34 సైజ్ డివైడెడ్ బై 4 వేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుందని చూసుకొని 8 వస్తుంది కదా, 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. తర్వాత మనం ఖర్చుల కోసం సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెడతాం కదా, దానికి 2 ఇంచెస్ అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు పొడవు అనేది నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద నుండి పై వరకు మార్క్ చేసుకొని 14 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి. మన బాడీ మెజర్మెంట్ షోల్డర్ టు యోక్ పార్ట్ వరకు ఎంతవరకు కావాలో అంత మెజర్ చేసుకొని 13 ఇంచెస్ ఉంటే 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఖర్చులకు పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాము. షోల్డర్ మొత్తం నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 5 ఇంచెస్కి ఇప్పుడు 2.5 ఏమో నేను విడ్త్ 2.5 మార్క్ చేసుకున్నాను. 2.5 ఏమో వదిలిపెట్టి 2.5 షోల్డర్కి మార్క్ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ పావించు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనము. ఇప్పుడు మనము ఆర్మ్ విడ్త్ అనేది తీసుకున్నాము, ఆర్మ్ రౌండ్ తీసుకున్నాము, చంక లోతు తీసుకున్నాము. ఇది 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. చంక లోతు అనేది 6 ఇంచెస్, చంక రౌండ్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఖర్చు కూడా అలాగే సేమ్ 2 లైన్స్ అలా డ్రా చేసుకోండి. నీట్గా స్కేల్ ఉంటే స్కేల్తో డ్రా చేసుకోండి. స్కేల్తో అయితే నీట్గా వస్తుంది. నేను స్కేల్ నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను దీంతో డ్రా చేస్తున్నాను. మీరు మాత్రం స్కేల్తోనే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కింది నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. కింద లైన్ నుంచి సెకండ్ లైన్ ఖర్చు కాకుండా కింద లైన్ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆ 1.5 ఇంచును కలుపుకుంటా డ్రా చేసుకోండి. కర్వ్ అనేది 1.5 ఇంచ్ కలవాలి. నేను కొంచెం పైనుండి పెట్టాను కాబట్టి కింద లైన్ నుంచి పెట్టాలి. అలాగే దాన్ని కలుపుకుంటూ డ్రా చేసుకోండి. ఫస్ట్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇది ఫ్రంట్ అన్నట్టు. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెడితే కిందికి వస్తుంది. క్రాస్గా పెట్టి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని ఇలా డబ్బా షేప్లో కలుపుకోవాలి రెండు. షేప్ అనేది డ్రా చేస్తున్నాను. సింపుల్గానే డ్రా చేస్తున్నాను. అలా చిన్న కర్వ్ ఇచ్చేసి ఇక్కడ భుజాల మీద జరగకుండా కొంచెం ఇట్లా కర్వ్ నీట్గా ఇచ్చేసి డ్రా చేసుకోండి. మీరు ఎలా కావాలంటే అలా నెక్ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇలా డ్రా చేస్తున్నాను.
ఇప్పుడు మనది ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నదని చెక్ చేసుకొని 14 ఇంచెస్ ఉంటే 14 ఇంచెస్లో హాఫ్ 7 చేసుకొని 7కి ఇట్లా చూసుకుంటా మార్క్ చేసుకోండి. ఆ మార్కింగ్ నుంచి కింద వరకు మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా పాయింట్స్, ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఆ పాయింట్స్కి సేమ్ కలిపేసుకోండి పైనుంచి. ఇది మీ లూజ్ ఎంత ఉంటుందో అంత అక్కడ వరకు మార్క్ చేసుకొని కటింగ్స్ అనేవి పెట్టుకోండి. తర్వాత నీట్గా మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూజ్ తీసుకున్నాం కదా, ఆ లూజ్ నుంచి 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. యూ షేప్ రావడం కోసం, నడుము దగ్గర రౌండ్గా రావడం కోసం, హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనం డాట్స్ పాయింట్ పెట్టుకుంటాం కదా, డాట్స్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు సైడ్ పైనకి కూడా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. రైట్ సైడ్ 1/2 ఇంచు, లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచు అలా మార్కింగ్ చేసుకొని ఆ మూడింటిని కలిపేసేసుకోండి. నీట్గా 1/2 ఇంచ్ సరిపోతుంది డాట్స్ కోసము. ఫ్రంట్ అండ్ బ్యాక్ అవసరం, బ్యాక్ డాట్స్ ఫ్రంట్ డాట్స్ దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకొని కింద కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం లూజ్ తీసుకుంటాం కదా, ఆ లూజ్ నుంచి 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మనం కర్వ్ అనేది. 1 ఇంచ్ ఇలా తీసుకొని దాన్ని డాట్ పాయింట్ నుంచి పైకి అనేది కలిపేసేసుకోండి. 1 ఇంచ్కి కలిపేసేసుకొని ఇప్పుడు నేను గీసుకున్న విధంగా గీసుకొని దీన్ని కట్ చేసుకోండి నీట్గా. ఎక్కువ మాత్రం తీసుకోకండి, కరెక్ట్ 1 ఇంచ్ అనేది సరిపోతుంది. దీన్ని కట్ చేసుకోండి, నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ నెక్ లాగానే బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, బ్యాక్ నెక్ 9 ఇంచెస్ క్రాస్గా మార్క్ చేసుకొని నేను పాట్ షేప్ అనేది ఇచ్చాను. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోండి. ఇలాగే బ్యాక్ కూడా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో దాన్ని ఆ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, బాడీ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్స్ని ఏం చేయాలంటే లైనింగ్ పైన పెట్టి కట్ చేసుకోండి. లైనింగ్ కూడా ఫోల్డింగ్స్ వేసుకొని 4 మడతలు వేసుకొని దాన్ని నీట్గా ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా కట్ చేసుకోండి. దీనిలాగానే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే పెట్టేసి నీట్గా కట్ చేసుకోండి.
ఇప్పుడు నేను ఇది హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. లోపల ఇన్విజిబుల్ హ్యాండ్స్ అంటే నేను ఒక ప్యాటర్న్ పెడుతున్నాను, దానికి కనిపించకుండా షార్ట్ హ్యాండ్స్ అనేది 5 ఇంచెస్ అలా మార్క్ చేసుకొని 5 ఇంచెస్ పెడుతున్నాను షార్ట్ హ్యాండ్స్. దానికి లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని కట్ చేసుకున్నాక ఈ మడత ఉంటుంది కదా, మడతని కొంచెం 1/2 ఇంచ్ అలా పక్కకు అనుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ లోత్ అనేది ఈజీగా వస్తుంది. ఆ ఫ్రంట్ లోత్ అలా వచ్చిన తర్వాత కట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి, ఫ్రంట్ లోత్ వచ్చేస్తుంది. ఇప్పుడేమో ఈ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, చాలా ట్రెండింగ్ నడుస్తుంది. ఈ హ్యాండ్స్ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ బాగా యూజ్ చేస్తున్నారు. ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు అనేది 2 మడతలు వేసుకోండి. ఫస్ట్ మీకు 4 హ్యాండ్స్ కావాలి కాబట్టి 2 క్లాతులు తీసుకొని 4 మడతలు వేసుకోండి. ఆ 4 మడతలు వేసుకున్న తర్వాత 14 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 14 ఇంచెస్ పెట్టుకోండి క్లాత్. ఆ 14 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నేను 13 ఇంచెస్కి ఎందుకు మార్క్ చేసుకుంటున్నానంటే అవి కుట్లు మనం మడిచి కుడతాం కదా, దాంట్లోకి పోతాయి. తర్వాత ఇటు సైడ్ నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అటు సైడ్ నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనకి కిందికి రావాలంటేనేమో ఇంకా కిందికి వద్దు, మాకు పైకి రావాలంటే 6 ఇంచెస్ సరిపోతుంది. అటు సైడ్ విడితే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీన్నేమో కలిపేసేసుకోండి రెండింటిని. ఈ 2 మార్కింగ్స్ను నీట్గా మార్క్ చేసుకోండి. 2 కలిపేసేసుకొని ఇట్లా బాక్స్ డ్రా చేసుకోండి. తర్వాత దీన్ని కట్ చేసుకోండి. బాక్స్ డ్రా చేసుకున్నాక కట్ చేసుకోండి నీట్గా. ఇదేమో స్పేస్ సిల్క్ క్లాత్ జారుతూ ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా నేను ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను. ఇలా మీరు చూసుకుంటా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి ఎంత కావాలో అంత కింద కుర్చీలకి ఎంత కావాలో అంత మెజర్ చేసుకొని కట్ చేసుకుందాం ఫ్యాబ్రిక్ పైన. ఇప్పుడు మన కుర్చీలకి నుంచి అంటే నాకు షోల్డర్ పార్ట్ నుంచి కిందకి 43 ఇంచెస్ కావాలి లెంత్ అనేది. 43 ఇంచెస్లో నేను పైన బాడీ పార్ట్కి 13 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ 13 ఇంచెస్ అనేది మైనస్ చేయండి. 43 మైనస్ 13 చేసేస్తే 30 ఇంచెస్ వస్తుంది. ఆ 30 ఇంచెస్ని మనం 2 పార్ట్స్గా చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ 20 ఇంచెస్ మార్క్ చేసుకొని తర్వాత 10 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మిగిలిన క్లాత్ కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకోండి, ఎందుకంటే 2 పార్ట్స్ కావాలి కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం కుర్చీలు పెడతాము. అలాగా 10 ఇంచెస్ కింద మార్క్ చేసుకొని పైన 20 పెట్టుకోండి. ఆ 10 ఏంటంటే కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలి. ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. 20 ఇంచెస్ అనేది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. పైన లేయర్ వస్తుంది, కింద లేయర్ ఏమో 10 ఇంచెస్. పైననేమో 20 వస్తుంది, కిందనేమో 10 ఇంచెస్. ఇట్లా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతాను. ఇలా కట్ చేసేసుకోండి. 10 ఇంచెస్ కంటే ఎక్స్ట్రా ఉండొద్దు, మనం మెజర్ చేసుకున్నాం కదా 43 ఇంచెస్కి. అంటే ఇట్లా మీరు ఇంకా ఎక్స్ట్రా ఉంటే కూడా ఎక్స్ట్రాగా ఇంచెస్ కావాలనుకుంటే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవచ్చు. ఇంకొక లేయర్ కింద కావాలన్నా కూడా అలాగే 10 ఇంచెస్ అంటే ఇప్పుడు మీరు ఎంత పెట్టుకుంటారో అంత 10 ఇంచెస్ సరిపోతుంది. దాన్ని కూడా అట్లా ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. ఇది 2 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.